బజ్బాల్ గత కొంతకాలంగా క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి కారణం ఇంగ్లాండ్ క్రికెట్ టీం. వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఈ బజ్బాల్ స్ట్రాటజీ యూజ్ చేసింది ఇంగ్లాండ్ టీం. ఇదే స్ట్రాటజీని టీమిండియాతో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లోనూ కొనసాగిస్తామని కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రగల్భాలు పలికారు. కానీ తొలి టెస్టు తొలి రోజే బజ్బాల్ స్ట్రాటజీ తుస్సుమంది. వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం ఉన్న టీమిండియా ముందు ఏ బాల్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో 246 పరుగులకే తోక ముడిచింది ఇంగ్లాండ్. హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సత్తా చాటుతోంది. తొలి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించారు భారత బౌలర్లు. బజ్బాల్ క్రికెట్తో టీమిండియాకు చుక్కలు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్ ఆటగాళ్ల బెండు తీశారు భారత బౌలర్లు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ టీం బజ్బాల్ ఆటకు తగ్గట్లుగానే స్కోర్ బోర్డును ఆరంభంలో పరుగులు పెట్టించింది. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్ 4లతో భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. దీంతో 11.5 ఓవర్లలోనే 55 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రాబ్లే, బెన్ డకెట్ జోడీని అశ్విన్ విడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఓలీ పోప్ వచ్చి రాగానే జడేజా బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో జాగ్రత్తగా ఆడడం ప్రారంభించింది ప్రత్యర్థి టీం. కానీ టీమిండియా స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలవలేకపోయారు. స్పిన్ ఆడటంలో సిద్ధహస్తులుగా పేరుగాంచిన ఇంగ్లాండ్ ప్లేయర్లకే తమ గింగిరాలు తిరిగే బంతులతో కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు మన స్పిన్నర్లు. దీంతో బజ్బాల్ ఆట చూపిస్తామన్న ఆటగాళ్లు కాస్త 246 పరుగులకే తోక ముడిచారు. ఇక ఇంగ్లాండ్ టీంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే 70 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్లో మరో విశేషం ఏంటంటే ప్రత్యర్థి బ్యాటర్లలో ఏ ఒక్క ఆటగాడు కూడా 100 స్ట్రైక్ రేట్ను దాటలేకపోయాడు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు అనడానికి ఇదే నిదర్శనం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 29, బేర్స్టో 37, టామ్ హార్ట్లీ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లో అశ్విన్, జడేజాలు తలో 3 వికెట్లు పడగొట్టగా అక్షర్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మరి బజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లాండ్ టీం బెండు తీసిన టీమిండియా బౌలర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.